హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి ఎప్పుడు ఏదో ఒక రెసిపీతో వస్తుంది, ఈరోజు ఏంటబ్బా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను. ఏంటి ఆ ప్లేస్ అనేది చెప్తాను మీకు. అండ్ మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ స్టార్ట్ చేశానండి. చూడండి, మొత్తం వ్లాగ్ చూడండి. అండ్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పదండి, నాతో పాటు వచ్చేయండి, వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం. అండ్ చూడండి, బోర్డ్ కనిపిస్తుంది కదా, హార్స్లీ హిల్స్ అని. అదే అండి, హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. ఇది ఆంధ్ర ఊటీ అని కూడా అంటారండి ఈ ప్లేస్ని. హార్స్లీ హిల్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ తిరుపతి నుంచి 145 కిలోమీటర్స్ ఉంటుంది. వెహికల్లో అయితే 3.5 hours పడుతుంది. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 8 అయిందండి. 8కి స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్, చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ మదనపల్లికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 45 minutes పడుతుంది వెహికల్లో అయితే. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వచ్చారా హార్స్లీ హిల్స్కి? ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ గురించి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుందండి, కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. పదండి, మీకు కూడా చూపిద్దామని కొంచెం వీడియో తీశాను, చూస్తూ ఉండండి. అండ్ ఇది 5th టైం అనుకుంటా అండి మేము హార్స్లీ హిల్స్కి రావడము. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. అండ్ ఈ ప్లేస్ బెంగళూరుకి కొంచెం దగ్గరలో ఉంటుందండి. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ టైంలో ఇలా టూర్స్కి రావడం కొంచెం రిస్కే, కానీ కొంచెం మదనపల్లిలో వర్క్ ఉన్నిందండి, వర్క్ వల్ల రావాల్సి వచ్చింది. కానీ ప్రికాషన్స్ తీసుకున్నాము, శానిటైజర్స్ అండ్ మాస్క్ పెట్టుకున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. దారిలో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా అక్కడేం వీడియో తీయలేదు నేను. అండ్ మేము తీసుకున్న రూమ్ కూడా ఫుల్గా శానిటైజ్ చేసి ఇస్తా అన్నారు. అండ్ పదండి, రూమ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ చూపిస్తాను మీకు. ఇదండి, వచ్చేసాము. హార్స్లీ హిల్స్ కనిపిస్తుంది కదా బోర్డు. ఇక్కడ అన్నీ ఏపీ టూరిజం వాళ్ళవే అండి. రిసార్ట్స్ కానీ ఏమున్నా ఏపీ టూరిజం వాళ్ళవే. హరిత రిసార్ట్స్ చాలా బాగుంటాయి, రూమ్స్ అన్నీ కూడా. ఎదురుగా కనిపిస్తుంది కదా రెస్టారెంట్, అది మొత్తం హార్స్లీ హిల్స్లో ఇదొక్కటే అండి పెద్ద రెస్టారెంట్. ఇంకా చిన్న చిన్న ఉన్నట్టున్నాయి, కానీ ఎవరు వచ్చినా ఇక్కడే లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి బ్రేక్ఫాస్ట్ మటుకు కాంప్లిమెంటరీ ఇస్తారు. ప్రశాంతంగా ఉంటుందండి, పొల్యూషన్ అలా ఏం లేకుండా ప్రశాంతంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు వచ్చినప్పుడు. చూడండి, రూమ్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి, రూమ్స్ ఏమన్నా కావాలంటే.
చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఎక్కువగా ఈ మధ్య వర్షాలు పడడం వల్ల చాలా గ్రీనరీగా ఉంది. అంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేదండి. పదండి రూమ్ చూపిస్తాను మీకు. ఐ థింక్ మేము వచ్చేపాటికి 12 అయిందండి టైము. 8కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆగాము. ఇదండి రూమ్, ఇది హాల్. అండ్ చిన్న కిచెన్ లాగా కూడా ఇచ్చున్నాడు. అండ్ చిన్న ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉందండి. అండ్ ఇది వచ్చి బెడ్రూమ్ ఇచ్చున్నారు. ఒక 2 o'clock వరకు ఇక్కడే నేను మా అబ్బాయి ఇద్దరం ఫొటోస్ దిక్కుంటూ ఇక్కడే తిరుగుతూ ఉన్నాము. అక్కడ కొంచెం వీడియో తీశాను, అదే చూపిస్తున్నా మీకు. ఇక్కడ ఎక్కువగా షూటింగ్స్, మూవీ షూటింగ్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయండి. మేము వెళ్ళిన రోజు కూడా 3 to 4 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా హార్స్లీ హిల్స్లో ఎక్కువగా వ్యూ పాయింట్స్ బాగుంటాయి. అండ్ గేమ్స్ కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ ఓపెన్లో లేవు, ఒక 2-3 ఓపెన్లో ఉంటే అవి చూపిస్తాను మీకు. అండ్ 2 వరకు అలా తిరిగేసాము. తర్వాత లంచ్ వచ్చిందండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు మదనపల్లిలో, వాళ్ళు లంచ్ తెచ్చిచ్చారనమాట. చూడండి, నాటుకోడి కర్రీ అండ్ రసము, చికెన్ ఫ్రై అనుకుంటా, చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్, చపాతి. ఫుల్గా లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము. తర్వాత గేమ్స్ దగ్గరకండి, గేమ్స్ అని చెప్పాను కదా, మేము ఉండే రూమ్ దగ్గరే ఉండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అదిగో అక్కడ రూము. చూడండి, ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట గేమ్స్. వాక్ చేసుకుంటూ వెళ్ళాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అది ఎక్కుతున్నాడు, చాలా భయపడ్డాడు. ఇది సెకండ్ టైం అనుకుంటా వాడు ఇది ఎక్కడము. చూడండి, మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఉండండి.
తర్వాత ఇలా జీప్ లాంటిది ఒకటి ఉంటుందండి అక్కడ. దీన్ని ఏమంటారో తెలీదు. ఇదంతా కొంచెం హార్స్లీస్ ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడంతా తిరిగేసి రావచ్చు. తర్వాత నెక్స్ట్ రూమ్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫిష్ స్పా ఉంటుంది. తర్వాత మసాజ్, బాడీ మసాజ్ది కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. ఊరికే చూపిస్తున్నాను మీకు. మన రూమ్ అక్కడ ఉంది కదా, దానికి దగ్గరలోనే అన్నమాట. నెక్స్ట్ టైం వచ్చేసి 4:35 అవుతుందండి. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. పదండి, వచ్చేయండి నాతో పాటు. కొంచెం దూరంలో ఉంటుందండి, అందుకే వెహికల్ కోసం వచ్చాము. చూడండి వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి నేను మీకు లైవ్ కూడా చేశానండి ఆ రోజు, కానీ ఫుల్ గాలి వల్ల సరిగా వినిపించలేదు, అందుకే ఎండ్ చేసేసాను ఆ రోజు. ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయండి. మేము ఒక 3 వ్యూ పాయింట్స్ వరకు వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. చల్లటి గాలి వస్తూ ఉన్నింది, అసలు అక్కడి నుంచి రాబుద్ది అవ్వలేదండి, చాలా బాగుంది. మా అబ్బాయి ఫొటోస్ దిగుతూ ఉన్నాడు. చూడండి ఫుల్ గాలి వస్తుంది. ఆ సౌండ్ కూడా మీకు వినిపిద్దామని అలాగే పెట్టాను అనమాట. అండ్
అండ్ దాదాపు ఇక్కడ 6:37 వరకు ఇక్కడే స్పెండ్ చేశాము. తర్వాత చూడండి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. రూమ్ దగ్గర ఇలా ఫైర్ వేసుకొని చికెన్ మ్యారినేట్ చేసి పంపించారండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు అవి ఇలా రాడ్స్కి గుచ్చి ఇలా కాల్చుకుంటూ ఉన్నారు. మనకి క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. మేము మటుకు రూమ్ దగ్గర ఇలా చిన్నగా వేసుకున్నాము ఫైర్. అండ్ తర్వాత డిన్నర్ చేసాము. 12 వరకు, దాదాపు 12:30, 1 వరకు ఇక్కడే కూర్చోన్నాము మాట్లాడుకుంటూ. చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరితో వస్తే ఇంకా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అంతకుముందు వచ్చినప్పుడు అక్క, బావ వాళ్ళతో వచ్చాము. నెక్స్ట్ ఒకసారి చెల్లి వాళ్ళతో వచ్చాము. చాలా బాగుండిందండి. మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయడము, ఇలా క్యాంప్ ఫైర్ వేసుకోవడము చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. అసలు ఈ హిల్స్కి హార్స్లీ హిల్స్ అని ఎందుకు పేరు వచ్చింది, అసలు దీని స్టోరీ ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా చూడండి. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ తీశాను. అండ్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.